ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు నుంచి పుస్తక పఠనము డాక్టర్ రామచంద్ర తుకారం కాకడే గారు రచించిన షిరిడి నుండి పుట్టపర్తి. చాలా అద్భుతమైన పుస్తకం అండి. ఇది వారు ఇంగ్లీష్లో రాసిన తర్వాత దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వారు వీరభద్రరావు గారు. వీరు వారి మాటల్లో కొన్ని మాటలు చెప్పారు. అది తెలుసుకున్న తర్వాత మనము కథలోకి వెళ్దాం. సాయిరామ్. అందరూ కూడా శ్రద్ధగా విని స్వామివారి అపార ఆశీస్సులు అనుగ్రహం పొందాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అనుభవములు అనుభూతులు అన్నీ రామచంద్రుని వట, తెలుగు నుడియు తెలుగు సేత అరయ వీరభద్రుని వట, సంకల్పము సారథ్యము సాయి రామ ప్రభుని వట, సరసమతులు సాధుజనులు సాయి రామ భక్తవరులు, అనుభూతుల పుంజమగుచు ఆస్వాదన యోగ్యమైన కృతిని దీని చదివి కండు చరితార్థులు మీరందరూ. అనువాదకునిగా అభ్యర్థన. ఈ గ్రంథం యొక్క మూల రచన ఆంగ్లంలో జరిగింది. దాని నామధేయం నా సోదరుడు డాక్టర్ రామచంద్ర తుకారం కాకడే నేను కలిసి రూపొందించిన కృతి అది. దానిని నేనే తెలుగు చేయబోనినందువల్ల దీనిని మూల రచనకు అనువాదం అని చెప్పడం కొంచెం సత్యదూరం కావచ్చు. మూల రచనలో నా పాత్ర చాలా సన్నిహితంగా ఉన్నందువల్ల వస్తువైన డాక్టర్ కాకడే యొక్క అనుభవాలను అనుభూతులను నేను పూర్తిగా ఆకలింపు చేసుకున్నందువల్ల పూర్తిగా ఆ విశేషాలతో తాదాత్మ్యం పొందినందువల్ల ఈ అనువాదంలో మామూలు అనువాదకుని కన్నా నేను ఎక్కువ స్వేచ్ఛను తీసుకున్నానేమో కానీ భావక్రమాన్ని ఆలోచన సరళిని ఆ క్రమంలోనే ఉండేటట్టుగా జాగ్రత్త పడినందువల్ల ఈ రచన స్వేచ్ఛానువాదమే అయినా ఇది మౌలిక రచనయేనేమోనన్న భ్రమ కలిగించవచ్చు. పాఠకులు గమనించి మన్నించ ప్రార్థన. వీరభద్రరావు గారు. ఇప్పుడు మనం కథలోకి వస్తామండి. ఆయన అనువాదాన్ని విన్నాము కదా. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అద్భుతమూర్తి అవతార రహస్యం. షిరిడి సాయి సత్యసాయి అవతారముల అభేదాన్ని సూచిస్తూ గ్రంథకర్త పొందిన అనుభూతులతో పాఠకులు కూడా తాదాత్మ్యం చెందడం చేత ఈ గ్రంథం పాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షించడం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య కృపా విశేషం చేత అనతి కాలంలోనే ముచ్చటగా ముద్రించబడుతున్న ఈ శుభతరుణంలో భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా చరణార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. సాయి జననం. నైజాం రాష్ట్రములో మారుమూలనున్న కుగ్రామము పత్రి. ఈ పత్రి గ్రామంలో గంగాభవాద్యుడు దేవగిరి అమ్మ అనే దంపతులు ఉండేవారు. వీరికి సంతానము లేక అనేక విధములుగా బాధపడుతూ ఉండేవారు. వీరి ప్రార్థనా ఫలితమును పురస్కరించుకొని 1835 సంవత్సరము సెప్టెంబరు 28వ తేదీన ఒక పుత్రుడు పుట్టాడు. ఆ పుట్టిన బిడ్డయే సాయిబాబా. ఆనాడు పుట్టిన బిడ్డ యొక్క పుట్టిన తేదీ 1835 సంవత్సరం సెప్టెంబరు 28వ తేదీ. ఈనాడు 1990 సెప్టెంబరు 28వ తేదీ. ఈ హేతువు చేత ఆ బిడ్డ పుట్టినరోజు ఈరోజే. బాబా అవతార రహస్యం. గంగాభవాద్యుడు ఈశ్వర భక్తుడు, దేవగిరి అమ్మ గౌరీ భక్తురాలు. ఈ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరులను నిరతము పూజించేవారు. వీరికి సంతానము లేదు.
సంతానం లేకపోవుట చేత మరింత విరక్తిని పొందిన వారే పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం చేస్తూనే ఉండేవారు. గంగా భవాఢ్యుడు పడవలు నడుపుకుంటూ తన జీవన యాత్రను గడుపుతూ ఉండేవాడు. వర్షాకాలం ఒకటి చేత గంగ ఉప్పొంగుట చేత గట్టున పడవలు కొట్టుకొని పోతాయేమోనని భార్యతో చెప్పి ఆనాటి రాత్రి ఇంటికి రాకుండా పడవలను భద్రంగా చూసుకుంటానని చెప్పాడు. భర్త కోరిక ప్రకారం 7 గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించి తాను కూడా 7 గంటలకే భుజించింది. 9 గంటల సమయమందు తలుపు కొట్టిన శబ్దం విని తిరిగి భర్త వచ్చినాడేమోనని ఆతృతతో తాను పోయి తలుపు తెరిచింది. ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు. అమ్మా, బయట చలి చాలా తీవ్రంగా ఉంది, లోపల నాకు కొంచెం అవకాశం పరుండుటకు చూడమని చెప్పాడు. ఆమె చాలా ఉత్తమురాలు కనుకనే వరండా లోపలికి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పండుకోమని చెప్పి ఆమె తన తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపు తట్టాడు. ఆమె తిరిగి తలుపులు తెరిచింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంటున్నది, ఇంత అన్నం పెట్టు అన్నాడు. ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది. మరికొంచెం సేపటికి వృద్ధుడు మళ్ళీ తలుపు తట్టాడు. ఆమె తలుపు తీసింది. ఆ వృద్ధుడు ఆమెతో, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి, కొంచెం వత్తుతావా అన్నాడు. అనగా అతని కాళ్ళకి మాలిష్ చేయమన్నాడు. ఈ మాటలు వినగానే ఆమె లోపలికి పోయి పూజగదిలో కూర్చొని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేనేమి చేసేది? అతని సేవ చేసేదా, లేక స్త్రీని కదా అని నేను విరమించుకుని అతనికి విరుద్ధంగా ఉండాలా అని చాలా ఏడ్చుకుంటూ అటువంటి పరిస్థితిని తప్పించమని, ఎందుకు ఈ పరిస్థితిని కల్పించావని పార్వతీదేవిని ప్రార్థిస్తూ వచ్చింది. వెంటనే ఆమె కొన్ని క్షణాలు ఆలోచించుకొని ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళి ఇటువంటి సేవలు చేసేవారు కొంతమంది ఉంటారు కదా అని ఊహించుకొని వారికి డబ్బు ఇచ్చి వారితో సేవలు చేయిద్దామని చాలా ప్రయత్నం చేసింది. పాపం, ఆనాడు ఆమెకి ఎవ్వరూ చిక్కలేదు. తిరిగి ఇంటికి చేరుకుంది. ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే మరలా తలుపు తట్టిన శబ్దం అయింది. కానీ ఈసారి మాత్రం తలుపు వెనక నుండి ఒక స్త్రీ వచ్చింది. అమ్మా, నీవు మా ఇంటికి వచ్చినావట, ఒక ముసలాయనకు సేవ చేయాలని చెప్పి పిలిచావట. అప్పుడు నేను ఇంటిలో లేను, ఇప్పుడు నేను వచ్చాను, ఎవరికి సేవ చేయాలి అని పలికింది. పూజా రూంలో ప్రవేశించి తాను ప్రార్థించిన తన పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీ అని వరండాలోకి పంపించింది. ఆమె వరండాకు ఆ స్త్రీని పంపించి తలుపులు వేసుకున్నది. అక్కడికి వచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ పార్వతీ పరమేశ్వరులు. వీరిరువురు ఒకరితోనొకరు ఈ రీతిగా మాట్లాడుకున్నట్టు జరిగినది. పార్వతి, ఈమె మనోభీష్టము నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పినాడు. వెంటనే పార్వతి ఈశ్వరుని అడిగింది, మీరు పరమేశ్వరులు కదా, మీరే అనుగ్రహించండి. వెంటనే ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడను, నీవు ఆమె ప్రార్థన విని వచ్చిన దానవు కనుక నీవే ఆ వరాలు అందించు అన్నాడు. తిరిగి తలుపు తట్టిన శబ్దం వచ్చింది. ఒక స్త్రీ ఉంది కదా అని ఆమె ధైర్యంతో తలుపులు తెరిచింది. వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల రూపాన్ని ధరించి దర్శనమిచ్చినారు. దేవగిరి అమ్మ ఈ ఆనందాన్ని భరించలేకపోయి అమితమైన సంతోషంతో వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతి ఈ రీతిగా ఆశీర్వదించింది, వంశోద్ధారకుడైన ఒక కుమారుని కన్యాదానం చేయుటకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది. దేవగిరి అమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపై పడింది. అమ్మ, నీ భక్తికి సంతసించాను, నీ 3వ గర్భంలో నేనే వచ్చి పుడతాను అని దీవించినాడు ఈశ్వరుడు. ఆ విధంగా నమస్కారం చేసి లేచి చూసేసరికి ఆ ఇద్దరూ లేరు. ఈ ఆనందంలో ఆమె తనలో తాను పొంగిపోతూ, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు భర్త వస్తాడా, ఎప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాలా అని ఆలోచనలతో ఆనందంతో మేల్కొని ఉన్నది. తెల్లవారేటప్పటికీ భర్త ఇంటికి వచ్చాడు. దేవగిరి అమ్మ తలుపు దగ్గర భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. భర్త రానే వచ్చాడు. రాత్రి జరిగిందంతా ఆమె పూసు గుచ్చినట్లు చెప్పింది. ఆమె చెప్పిన మాటల యందు ఆయనకి నమ్మకం కలగపోవటం చేత, దేవగిరి, ఏమిటి నీకు పిచ్చి, ఏదో కల వచ్చింది కాబోలు, పార్వతీ పరమేశ్వరులు ఏమిటి, మన ఇంటికి రావడం ఏమిటి, అందులో నీకు దర్శనం ఏమేమిటి అని
ఈ విధంగా ఆమెలను హేళన చేసుకుంటూ వచ్చాడు. ఆమె ఎన్ని విధములుగా బోధించినప్పటికీ అతని మనస్సు తిరుగులేదు, నమ్మకం కలగలేదు. కొంతకాలం గడిచిన తర్వాత దేవగిరి అమ్మ గర్భం ధరించింది. అనుకున్న రీతిగా కుమారుడు పుట్టాడు. ఇంకొక సంవత్సరం అయిన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది. తన భార్య చెప్పిన ఈ 2 విషయాలు ప్రత్యక్షంగా నిరూపణ కావడం చేత నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చినారనే విశ్వాసం పొందాడు. నీకు ఈ ప్రాప్తి సంభవించింది, నాకు ఆ ప్రాప్తి లభించలేదు అని గంగాంబ వాద్యుడు తన భార్యతో అన్నాడు. తన భార్య వలె తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక, దీక్ష కలిగింది. అటు పిమ్మట ఆమెకి 3వ గర్భము ప్రారంభమైంది. ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించుట వలన అతని మనస్సు మాయ నుండి విడివడి చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపోవాలి, ఎప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి అనే ఆలోచన. అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు. ఆమెకి 9 మాసములు నిండిపోయినాయి. ఆ సమయమునందే నేను అరణ్యమునకు వెళ్ళిపోతాను అని భార్యతో చెప్పినాడు. దేవగిరి అమ్మ తాను కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఆమెకి ప్రసవ వేదన ఎక్కువైపోయింది. ఆ మార్గమధ్యంలోనే ప్రసవించింది. తన బిడ్డను చీరగుడ్డ లోపల పరుండబెట్టి ఆ దారిలోనే మధ్యలో పెట్టి ఈమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది ఎవ్వరకు తెలియదు. ఆ గ్రామంలోనే సూఫీ మతమునకు చెందిన ఒక పకీరు ఉండేవాడు. ఆ పకీరు ఆ పిల్లవానిని గమనించి వానిని తీసుకొని తనకు పుత్రులు లేకపోవుట చేత పిల్లవాడిని పెంచుకొనుటకు అలవాటు పడ్డాడు. 1835 నుండి 1839 వరకు ఈ పిల్లవాడు పకీరు ఇంటిలోనే తిరుగుతూ వచ్చాడు. ఈ 4 సంవత్సరములు పకీరు సంరక్షణలో ఉంటున్నాడు. అయితే కాలకర్మవశాత్తు ఆ పకీరు మరణించడం జరిగింది. ఈ పకీరు భార్య తన భర్తతో పాటు ఆ పిల్లవానిని ఎంతో ప్రేమతో సంరక్షిస్తూ వస్తుండేది. ఆమె భర్త పోవడంతో ఆమె చాలా విచారంలో మునిగిపోయింది. దీనికి తగినట్టుగా ఈ పిల్లవాడు కూడా విరుద్ధమైన చేష్టలు చేయడానికి అలవాటు పడ్డాడు. ఆ కాలంలో హిందూ ముస్లిం మతభేదాలు మితిపీరు ఉండిపోవుట చేత అనేక రౌద్రములతో యుద్ధాలు చెలరేగుతూ ఉంటున్నాయి. ఈ పిల్లవాడు హిందూ దేవాలయమునకు పోయి మహమ్మదునకు సంబంధించిన విషయాలన్నీ చెప్పుచుండేవాడు. మై అల్లాహూ అని పలికేవాడు. అల్లా మాలిక్ హై అనేవాడు, అనగా భగవంతుడే ప్రభువని కేకలు వేసేవాడు. కానీ హిందువులంతా ఈ పిల్లవానిని అనేక విధములుగా బాధిస్తూ వచ్చారు. అటు పిమ్మట మసీదులోనికి వెళ్ళి రాముడే దేవుడు, శివుడే అల్లా అని ఈ విధంగా చెప్పడానికి ప్రారంభించేవాడు. ఈ రీతిగా మసీదులకు వెళ్ళి చెప్పడం, హిందూ దేవాలయములకు వెళ్ళి చెప్పడం చాలా విరుద్ధంగా కనిపించడం చేత ఇరుమతస్థుల వారు ఆ పకీరు భార్య వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. వీరందరూ వచ్చి తలకొక విధముగా చెప్పుట చేత ఆమె ఈ పిల్లవానిని మందలించుటకు సాధ్యం కాలేదు. ఈ పిల్లవానిని కట్టుకోలేకపోయింది. ఆమె తనకి అతి సమీపంలో ఉండిన తమకు తెలిసిన పండితుడు, సాధువు, మహనీయుడైన వెంకుస వద్దకు ఈ పిల్లవానిని తీసుకుని వెళ్ళి అతనికి అప్పగించింది. అతడు జరిగిన విషయాలు తెలుసుకొని ఆమె కోరిన రీతిగా పిల్లవాడు తన వద్ద ఉండుటకు సమ్మతించినాడు. ఇక్కడ 1839 నుండి 1851 సంవత్సరం వరకు, అనగా 12 సంవత్సరములు వెంకుస ఆశ్రమంలో ఈ పిల్లవాడు ఉండటం జరిగింది. ఈ పిల్లవానిని వెంకుస చాలా అమితంగా ప్రేమించేవాడు. ఏ చిన్న విషయం అయినప్పటికీ ఆ బాలునికే ప్రాధాన్యతనిచ్చి నడుచుకునేవాడు. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఆశ్రమంలోని ఇతరులందరికీ ఈ పిల్లవానిపైన ఒక విధమైన అసూయ ప్రారంభమైంది. అసూయతో పాటు ద్వేషం కూడా ప్రారంభమైంది. ఒకనాడు ఆ పిల్లవాడు అనగా 12 సంవత్సరములైన తర్వాత ఆశ్రమాన్ని విడిచిపెట్టి ప్రయాణమైనాడు. షిరిడి చేరుకున్నాడు. షిరిడి చాలా చిన్న గ్రామం. ఈయన బయలుదేరింది 1851 సంవత్సరంలో. అక్కడ కూడా 2 నెలలు మాత్రమే ఉండి తదుపరి అక్కడి నుండి ఈ పిల్లవాడు దేశాటనకు బయలుదేరినాడు. కొన్ని సంవత్సరములు తిరిగి ధూప్ఖేడా అనే గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో నివాసం చేస్తుండగా చాందుభాయి పటేల్ భార్య తమ్ముని కుమారుని వివాహం జరిగింది. ఆ పెళ్లివారి గుంపుతో ఈ పిల్లవాడు షిరిడి వచ్చి చేరినాడు.
అప్పుడు 1853 సంవత్సరం అంతవరకు దేశమంతా చుట్టి షిరిడీకి వచ్చాడు. అప్పటి నుండి 1918 వరకు షిరిడీని వదలలేదు. 65 సంవత్సరములు అక్కడే ఉన్నాడు. ఈ విధంగా షిరిడీలో నివాసం ఏర్పరచుకొని వచ్చిన వారితో సంభాషణలు ప్రారంభం చేసి వారికి వారి విచారములకు తగిన ధైర్య సాహసములు అందించి ఆ వచ్చిన వారి కష్టములకు కొన్ని ఉపాయములు బోధించడం, ఈ రకమైన చర్యలతో బాబా కాలం గడుపుతూ ఉండేవాడు. క్రమక్రమేణా ఈ బాబా సమాచారం ప్రపంచమంతా వ్యాపించిపోతూ వచ్చింది. ఈ సమాచారం వల్ల ప్రజలు రాకపోకలు నానాటికి పెరుగుతూ వచ్చినాయి. బొంబాయిలో డిప్యూటీ కలెక్టరు, సెటిల్మెంట్ ఆఫీసరు హరివినాయక సాటే అనేవారు ఉండేవారు. ఇతనిని హెచ్వి సాటే అని అంటారు. ఇతనికి అకస్మాత్తుగా వియోగం తటస్థించింది. భార్య పోయిన దుఃఖంతో చాలా బాధపడుతూ ఉంటున్నాడు. ప్రొఫెసర్ జీజీ నార్కే అనే వ్యక్తి సాటేకి అత్యంత మిత్రుడు. తన స్నేహితునకు జరిగిన ఆపదను తెలుసుకొని నార్కే ఇతనిని చూచిపోవడానికి రావడం జరిగింది. తన మిత్రుని దుఃఖాన్ని చూసి ఎంతో ధైర్యం చెప్పినాడు. నీవు విచారించి ప్రయోజనం లేదన్నాడు. కలిగిన దుఃఖ భారాన్ని తగ్గించుకోవడానికి ఎక్కడికైనా పోయి మహనీయులను దర్శించి వద్దామని చెప్పి అతనిని షిరిడీకి తీసుకొని వచ్చాడు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. అందరూ కూడా ఈ షిరిడీ సాయి, సత్యసాయి వారి చరిత్ర తెలుసుకొని స్వామివారి అపార ఆశీస్సులను అపారంగా అందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తక పఠనాన్ని వినాలని కోరుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.